22వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. సహోదరి సహోదరులారా, ప్రభు మనకు ఇచ్చిన ఆజ్ఞలలో మొదటిది నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ప్రభువునే సేవించే వారముగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ఎన్నోసార్లు ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు అద్భుతాలను కనపరిచినప్పటికీ వారి దేవుడు ప్రభువే అని గుర్తించలేకపోయారు. సొంతంగా వారు విగ్రహాలను చేసుకుని ఆ విగ్రహాలనే వారు పూజించేవారు, ఆరాధించేవారు. ఇలా చేస్తూ ప్రభువునకు కోపాన్ని పుట్టించేవారు. అయితే మనము ప్రభువుని నిజాయితీగా, విశ్వాసంతో, విధేయతతో సేవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హృదయపూర్వకముగా ప్రభువుని ప్రేమిస్తూ మనము ఆరాధించాలి. మన హృదయాలలో ప్రభువునకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే ప్రభువు మన ఆహారమును పానమును దీవించి మన మధ్య నుండి రోగమును తొలగిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము గుర్తించలేకపోయినా ప్రభువే ప్రతిదినము మన అవసరతలను తీరుస్తూ పోషిస్తూ ఉన్నాడు. ప్రభువు మన ఆహారమును పానమును దీవించినప్పుడు అవి ఆశీర్వదింపబడతాయి. వాటిని తీసుకోవడం వలన మనము బలాన్ని పొందుకుంటాము. అన్ని రకముల బలహీనతల నుండి విడుదల కలిగి రోగముల నుండి మనం తప్పించబడతాము. ప్రభు పట్ల మనకున్న విధేయతే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కేవలము శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండడమే కాదు, మానసికంగా కూడా మనము ఆరోగ్యంగా ఉండగలము. ప్రభువుని హృదయపూర్వకంగా సేవించినప్పుడు అన్ని విషయాలలోనూ మనము ఆశీర్వదింపబడతాము. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా హృదయాలలో మొదటి స్థానాన్ని మీకే ఇచ్చేవారముగా మేము ఉండాలి ప్రభువా. మా దేవుడు మీరే అయి ఉండాలి తండ్రి. మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ మిమ్మల్ని మాత్రమే సేవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మా ఆహారమును ఆశీర్వదించి పవిత్రపరచండి తండ్రి. అన్ని రకముల బలహీనతల నుండి మమ్మల్ని స్వస్థపరిచి బలపరిచేదిగా దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.